మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నాకు దేవపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. దుఃఖము నిట్టూర్పును తొలగిపోను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ప్రతిదినము ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. మన యొక్క కన్నీరును దేవుడు తుడిచివేస్తాడు. దుఃఖమును తొలగించి సంతోషమును దయచేస్తాడు. మనల్ని ఓదారుస్తాడు. నిట్టూర్పును తొలగిస్తాడు. ఆనందమును దేవుడు మనకు దయచేస్తాడు. మనం పరిస్థితుల వైపు చూడకూడదు, కానీ దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. మనకు విజయాన్ని దయచేస్తాడు. మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. దీర్ఘాయుష్ను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు. వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి. మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని మేళ్ళ చేత దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. దేవా ఆయన దుఃఖమును తొలగించి ప్రభా సంతోషం ఇచ్చివాడవు తండ్రి. నిట్టూర్పు తొలగించి ప్రభా ఆనందం అనుగ్రహించేవాడు. నాకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్య మా కన్నీరుని ప్రభా తుడిచివాడు, ఓదార్చివాడు తండ్రి స్తోత్రాలు. ఆదరించేవాడు, బలపరచేవాడు నాకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అయ్యా మీ పరిస్థితుల వైపు చూసేవారిగా ఉండకూడదు. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వైపు చూసేవారే ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను ఆశ్రయించిన ఆయన కృప మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి అయ్యా ఆరోగ్యంతో స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరి వాళ్ళ సమస్యలు ఉన్నారో వారు దర్శించు తండ్రి. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. అయాకులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు తండ్రి. అప్పు తీర్చి ఆశ్రయించు దీవించు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మీరు ప్రతి ఒక్కరి కార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు అరతిగా మనకు సంతోషం అనుగ్రహిస్తాడు. మీరు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించును. ఆమేన్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మళ్ళీ దీవించును. ఆమేన్.